ప్లీజ్ మేము ఒక నెల్లూరు బిర్యానీ సెంటర్కి వచ్చేసాము. చాలా బాగుంది బిర్యానీ, హాట్కి ఇస్తారు. ఇక్కడ నాన్ వెజ్ వెజిటేరియన్ అంతా ఉంటుంది. మష్రూమ్ బిర్యానీ అయితే ఆఫర్లో ఉంటుంది ఇప్పుడు. ఓకే, ఎవరైనా రావాలనుకుంటే మారుతి నగర్ స్వరాజ్ మార్కెట్ దగ్గర వచ్చేసి అనమాట. ఓకే, వాడైతే ఇప్పుడు నవ్వుతూ ఉంటాడు. వాడికైతే బిర్యానీ అంటే ఏందో తెలియదు, కానీ మేము చూపిస్తూ ఉంటాం. వాడు ఏదో ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు వాడు. ఓకే, ఇప్పుడైతే 4 పార్సల్ చెప్పేసాము కమ్మగా తిందాం అనేసి. ఇక్కడైతే ఫిష్ ఉంది, చాలా బాగుంది. దాంట్లో మళ్ళీ బెండకాయ స్పెషల్ ఇస్తారనమాట. ఓకే, ఇక్కడ గ్రేవీ ఐటమ్స్ ఉన్నాయంతా. ఓకే, ఇక్కడైతే తిన్నీకి ఒకటి ఉంది, తిన్నీకి ఒక రేట్ ఉంటుంది సపరేట్గా. ఓకే, ఇక తిన్నీకి ఒక రేట్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఇదంతా పార్సల్స్ అయినాయి, రెడీగా ఉన్నాయన్నమాట. ఓకే, మా పార్సల్ అయితే రెడీ అయిపోతూ ఉన్నాయి. మొత్తం రెడీ అయిపోయిందంటే ఎత్తుకొని పోవడమే. మేము ఇస్తున్నాడు మాకే పార్సల్, ఏమో ఇస్తూ ఉన్నాడు అనమాట. చెప్పయ్యా, బాగా గట్టిగా ఇచ్చేసాయి. మా వాడైతే తినాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. చెట్లు బాగున్నాయి ఇక్కడ, బాగా పెంచారు కదా. ఓకే బాయ్, థ్యాంక్ యూ. ఇది నెల్లూరు కర్రీ పాయింట్ అనమాట. ఓకే, ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడ బీటీఎంలో నుంచి మారుతి నగర్లో ఎవరైనా రావచ్చు అనమాట, మడివల్ల. ఓకే, వీళ్ళకైతే చాలా ఎక్కువ ఆకలి వేస్తున్నట్టుంది. చూడండి, నోరు ఊరిచ్చేస్తూ ఉంది పాయింట్గా. ఏదో వీళ్ళు ఎందుకో అరుస్తూ ఉన్నారు, నాకైతే అర్థం కావట్లేదు. ఓకేలేరా అబ్బా. ఇక్కడ చూడండి పీజీలు అయితే బాగానే ఉన్నాయి. ఇక్కడ అంతా రాయల్ ఎన్ఫీల్డ్ అవి ఇవి. ఇక్కడ పట్టుకోరు తమ్మి, పట్టుకో. తెలియదప్పుడు బరువు అయింది అని అడుగురా, ఎక్కువ చేయకమాట తమ్మి. ఎవడు అప్పుడే, అందుకే కదా వాడు కూర్చునేదానికి అంతా 2, 3 వస్తాయంటే వద్దులే అని చెప్పేసిన. ఓకేనా, 2, 3 మళ్ళా ఇల్లు వెనకల్లా ఏం సౌండ్ రాకుండా వదులుతూ ఉంటారు. పైకి లే ప్రకారం గైస్ ఫోన్ వస్తుంది, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకే, చూడండి ఎంత పచ్చగా ఉంటుంది ఇక్కడ. అంతా ఇది అంతా నార్మల్ చికెన్ బిర్యానీలు, మష్రూమ్ బిర్యానీలు,